జనం కోసం పుట్టిన మనిషి పోట్లూరి రామకృష్ణ అని 47వ డివిజన్ నాయకుడు ఇంతియాజ్ అన్నారు. 47వ డివిజన్ మహాలక్ష్మి ఆలయం వద్ద రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ రామకృష్ణ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. నెల్లూరు సిటీ 47వ డివిజన్ కుక్కలగుంటలోని మహాలక్ష్మి ఆలయ గుడి సెంటర్లో 47వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు టీం మార్కే సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు భారీగా హాజరై పోట్లూరి రామకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో టీడీపీ ముఖ్య నాయకులు, డిప్యూటీ మేయర్ అస్మా ఇంతియాజ్, పొలిటికల్ టీం, మహిళా టీం, స్థానికులు, స్నేహితులు పాల్గొన్నారు. పుట్టినరోజు కేక్ కట్ చేసి రామకృష్ణకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ రామకృష్ణ చేసే ప్రజాసేవ పట్ల తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఆయనకు మరింత ఆదరణ, విజయాలు లభించాలని ఆకాంక్షించారు. సమావేశాన్ని విజయవంతం చేసినందుకు హాజరైన ప్రతి ఒక్కరికి టీం ఆర్కే ధన్యవాదాలు తెలిపింది.
అందరికీ నమస్కారాలు. ఈరోజు మన నెల్లూరు నగరం 47వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరు రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కుక్కలగుంట మహాలక్ష్మి గుడి సెంటర్లో 47వ డివిజన్ టీడీపీ నాయకులు అందరూ కలిసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇక్కడ ఉండే పెద్దలు అందరూ కలిసి వచ్చి అతనితో పాటు కేక్ కటింగ్ చేయడం జరిగింది. మన రామకృష్ణన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనేక దగ్గరలో 47వ డివిజన్లో అనేక అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా చెట్లు నాటి కార్యక్రమాలు, అదేవిధంగా మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. రామకృష్ణన్న ఒకటే జనాల కోసం పుట్టిన వ్యక్తి. 47వ డివిజన్లో అభివృద్ధి పదంలో పోతుందంటే రామకృష్ణన్న కృషి చాలా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక వీధిలో తిరిగి అక్కడుండే సమస్యలు తెలుసుకొని పరిష్కరించేదాకా నిద్రపోడు. అదేవిధంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే కరెంట్ వైర్ల సమస్య ఒకటి ఉన్నింది. దాన్ని పరిష్కరించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రామకృష్ణన్న. అదేవిధంగా ఆయన ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి రాబోయే రోజుల్లో మంచి పదవులో అవరోహించాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ రామకృష్ణన్న ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజల ఆశీస్సులు కూడా రామకృష్ణన్నకు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నగరంలో ప్రజలకి ఏం అవసరం ఉందో ప్రతి వ్యాపారంలోనూ వాళ్ళు అక్కడ ఉండేటట్టుగా, అంటే ఏ వస్తువైనా అక్కడ దొరికే విధంగా స్మార్ట్ స్ట్రీట్ బజార్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఓపెన్ చేయించి, వర్చువల్గా ఓపెన్ చేయించి ప్రజలందరికీ మేము తోడున్నామని చెప్పి పార్టీ పరంగా ఒక ధైర్యాన్ని నింపిన నాయకులు వీరు. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఈరోజు దొంతాలిలో ఒక వేస్ట్ ఇది కానీ చెత్త కానీ, మన గల్లీపురంలో చెత్త కానీ ఇటువంటివి కూడా స్టేట్ ఛాలెంజ్గా తీసుకొని చెత్తను తొలగించే దాంట్లో నెల్లూరు సిటీని నెంబర్ 1 చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి వారి ఆధ్వర్యంలో వారికి తోడుగా, వారి ఆశయాలకి తోడుగా నిలబడి చేసేదానికి మేమందరం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అటువంటి నాయకుడు తోడుగా మేము వర్క్ చేసేందుకు ఎప్పుడు రెడీగా ఉన్నాం. ఈ నాయకులు ఎప్పుడైనా మనకి ఒక కాన్ఫరెన్స్ కాల్ ఇచ్చి ఒక మీటింగ్ రండి, ఫ్రీ బస్ కార్యక్రమం ఈరోజు ఎక్కడో ఎంతో గొప్పగా జరుగుతుంది. రాష్ట్రంలో మహిళలందరూ కూడా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఫ్రీ బస్ ఇచ్చినందుకు వాళ్ళు ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఇదంటే కాకుండా మనకు గ్యాస్ కానీ, పెన్షన్స్ కానీ, వారికి ఇస్తున్న ప్రతి కార్యక్రమం, తల్లికి వందనం అయితే ఈరోజు ప్రతి కార్యక్రమంలో వారు ఉండే విధంగా, తల్లికి వందన కార్యక్రమం ప్రతి ఇంట్లోని ప్రతి బిడ్డ చదువుకునే విధంగా వారందరూ పార్టీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈరోజు వీరందరూ కూడా, అంటే గ్రామీణంలో ఉండే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా, అంటే రోడ్లు అయితేమి, అమరావతి డెవలప్మెంట్ అయితేమి, ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడంలో కానీ, పరిశ్రమలు తీసుకురావడంలో కానీ మన ప్రభుత్వం ముందుండి నడిపిస్తున్న కూటమి ప్రభుత్వంలో మన నారాయణ సారు ప్రతి దాంట్లో నెంబర్ 1 పాత్ర పోషిస్తూ ఈరోజు మనకు లండన్, ఢిల్లీ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా డెవలప్మెంట్ గురించి నెల్లూరు నగరానికి మొదటగా ప్రాధాన్యత ఇస్తూ, నేను ఎక్కడున్నా వారానికి 2 రోజులు ఈ నెల్లూరుకి కేటాయిస్తాను, మీరందరూ కూడా చైతన్యవంతులై నాకు పని తగ్గిస్తూ మిగతా నాయకులందరూ కార్యకర్తలు తోడు చేసుకొని నగరానికి ఏం కావాలో మీరు దిశానిర్దేశం చేయవలసిందిగా సార్ కోరుతూ ఉన్నారు. ఇక్కడ ఏ బర్త్డే కార్యక్రమం చేసుకుంటున్నా ఈ సందర్భంగా నారాయణ సార్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు ప్రజల చిరకాల కోరికైనటువంటి మన ఆత్మకూరు బస్టాండ్ రిపేర్కు మనకు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎన్నో రోజు అక్కడ నీళ్లు ఉండి ఇబ్బంది పడుతూ ఉన్న అక్కడ వారికి ఏది అంటే ఇక సమస్య లేని విధంగా వర్క్ స్టార్ట్ అవబోతుంది. ఇలాగా ఎన్నో చెప్తూ ఉంటే నారాయణ సార్ చూసుకున్న డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. నారాయణ సార్కి నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటూ నెల్లూరు ప్రజలకి యోగక్షేమాలు కోరుకుంటూ ఆయన చిరకాలం మంచి నాయకుడు కోరుకుంటూ ఆయన నాయకత్వంలో మేము పనిచేయడానికి రెడీగా ఉన్నామని తెలుసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా దిగ్విజయం చేసిన మనందరికీ మన వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ముఖ్యంగా రమేష్ అన్న, చెంగన్న వీరందరూ మరియు మా మిత్రుడు డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ భాయ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ కష్టపడ్డటువంటి ప్రెసిడెంట్, యూనిట్ ఇన్ఛార్జ్, క్లస్టర్, క్లో క్లస్టర్స్ అంటే నారాయణ సారు పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రతి కార్యకర్త ఉదయం నుంచి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేయడంలో కానీ వాటిలో ఏ కార్యక్రమాలు కావాలన్నా ఉదయం నాకంటే ముందు వచ్చి మేము రెడీగా ఉన్నామని చెప్తున్న ఈ కార్యకర్తలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయం చేసినటువంటి అందరికీ మా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. ఈరోజు మా మిత్రులందరూ కలిసి నా పుట్టినరోజు సందర్భంగా జెండా వీధిలో మొక్కలను నాటడం, జెండా వీధి ఉర్దూ స్కూల్లో పిల్లలందరికీ స్టేషనరీ పంచడం, చిన్న బజారు మీనాక్షి కళ్యాణం వద్ద
అందరికీ 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇక్కడ కుక్కలగుంట మహాలక్ష్మి అమ్మవారి సన్నిధానంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉదయం నుంచి ఇప్పటి వరకు మా మిత్రులందరూ, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ మిత్రులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వార్డులో ఇన్ని రోజులు 4 సంవత్సరాల కాలంలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా మన మిత్రులందరూ కలిసి వారు హర్షధ్వానాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా కార్యక్రమాలు బాగా చేయాలని పెద్దలందరూ ఆశీర్వదించడం జరిగింది. ముఖ్యంగా నారాయణ సార్ ఆధ్వర్యంలో జరుగుతున్న డెవలప్మెంట్కి తోడుగా నిలబడేందుకు 47వ డివిజన్ నారాయణ సార్ సైన్యం అంతా కూడా రెడీగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. డివిజన్ కార్పొరేటర్ శ్రీ పోట్లూరు రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి నా శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు. ఈరోజు ఈ జన్మదినం ఇంత ఆహ్లాదకరంగా ఇంతమంది జనంతో స్వచ్ఛందంగా వచ్చి అందరూ వచ్చి ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమం చేస్తున్నారంటే ఆయన ప్రజలకి ఎంత చేరువలో ఉండడం మనకు అర్థమవుతున్నది. ఆయన చేసే కార్యక్రమాలు నిత్యం జన్మలో ఉండడం ఇవన్నీ కూడా ఈ సందోహానికి కారణమవుతాయని నేను భావిస్తున్నా. ఇదే విధంగా నాకు తెలిసి నెల్లూరు అర్బన్ కార్పొరేటర్లలో నెంబర్ 1 స్థానంలో మన 47వ వార్డు ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే అనినిత్యం కూడా వాట్సాప్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఉదయం లేస్తే నేను చూసే ఫస్ట్ వాట్సాప్, ఫేస్బుక్లో ఫస్ట్ రామకృష్ణ ఉంటాడు. ఎప్పుడైనా చూడండి రామకృష్ణ వచ్చేస్తున్నాడు. ఫస్ట్ కాలువల గాడునో, లైట్ల గాడునో, వైర్లు గాడునో ఏడ చూసినా ఆయన ఉంటాడు. సో దాన్ని బట్టి నేను లెక్క వేసుకుంటా ఉంటా ఏ విధంగా వర్క్ చేస్తున్నాడు మన కార్పొరేటర్, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. దాని నిదర్శనమే ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం. ఈ పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీ యొక్క శుభాకాంక్షలు, మీ యొక్క ఆశీస్సులు ఆయనకు అందించినందుకు నా తరఫున, మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.